భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అయితే కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక మహిళ తనని కొంతమంది వ్యక్తులు బెదిరించారని చెప్పేసి పాల్వంచ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఈ కంప్లైంట్ కూడా కోర్టు రెఫర్డ్గా వచ్చింది. ఇటు కేసుని వాళ్ళు క్రైమ్ నెంబర్ 286/24గా కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత అటు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గాను ఎస్ఐ గారు కంప్లైంట్ని భయపడడం జరిగింది. అట్లా అది కూడా లంచం ఇవ్వడం లేని వాళ్ళు వచ్చేసి ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ ఆశ్రయించిన తర్వాత ఏసీబీ రంగంలో దిగిన తర్వాత అన్నీ మేము మా ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు అతను ఇంటికి వచ్చి అమౌంట్ ఇవ్వమనగా ఎవరైతే ఆ సీరపు శ్రావణి తరఫున అడ్వకేట్గా ఎవరైతే వక్రత తీసుకున్నటువంటి అడ్వకేట్ శ్రీ లక్ష్మారెడ్డి గారు ఈరోజు అమౌంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ వచ్చి పట్టుకుంది. 20,000 రూపీస్ అతను తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్నారు. ఆ లెఫ్ట్ హ్యాండ్ని అతన్ని మనం కలర్ టెస్ట్ చేయగా పింక్ కలర్ వచ్చింది. ఇది సైంటిఫిక్గా చాలా పకడ్బందీగా ఎవిడెన్స్ ఉంటుంది. తర్వాత అమౌంట్ టాలీడ్ అమౌంట్ కూడా మాకు మ్యాచ్ అయింది. ఇదంతా మేము మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా మీ మీడియా ద్వారా ఏ అధికారి ప్రభుత్వ అధికారి ఎవరైనా వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి కానీ ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఖచ్చితంగా ఏసీబీని ఆశ్రయించవచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. మేము రౌండ్ ద క్లాక్ 24/7 మీకు అందుబాటులో ఉంటాం. మా క్లయింట్ అయిన సీరపు శ్రావణికి కొత్తగూడెంకు చెందిన బాలసాని గణేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్. ఆ అమౌంట్ ఇవ్వకుండానే అతను చనిపోయాడు. వాళ్ళ లీగల్ హెయిరర్స్ అయిన వాళ్ళ భార్య మీద అనురాధ, వాళ్ళ ఇద్దరు కశ్యప్ గౌడ్, నిశాంత్ గౌడ్ అనే ముగ్గురు మీద కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనీ రికవర్ సూట్ వేసి వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం. అటాచ్మెంట్ అయిన ఆ ప్రాపర్టీని ఒక 15 రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీ నేను కొనుక్కుంటున్నాను, ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను, కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడినని వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజరింగ్ కోసం వెళ్ళము. కొంత పీరియడ్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన రుషిల్ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఆ విషయం మాకు చాలా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత తెలుస్తుంది. తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా దాన్ని కరూర్ వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని పిఎస్ పరిధిలో దొంగతనం జరిగింది. పిఎస్ ఎదురుగా ఉన్న రోడ్డులో దొంగలు పడి 8